ఇంట్రొడక్షన్ ద వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ ఎంజిన్. ప్రపంచమిప్పుడు ఒక కొత్త భాష మాట్లాడుతోంది. అదే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ విప్లవం వెనక ఉన్న అసలైన ఇంజిన్ ఏంటో తెలుసా? అదే ఎన్విడియా. ఒకప్పుడు కేవలం వీడియో గేమ్స్ ఆడుకోవడానికి పనికొచ్చే గ్రాఫిక్ కార్డ్స్ తయారు చేసే కంపెనీ ఈరోజు యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎలా ఎదిగింది? లెదర్ జాకెట్ వేసుకొని స్టేజ్ మీద గంభీరంగా మాట్లాడే జెన్సన్ హువాంగ్ వెనక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? 30 ఏళ్ల క్రితం ఒక సాదాసీదా హోటల్లో ముగ్గురు మిత్రులు రాసుకున్న కల నేడు $3 ట్రిలియన్ సామ్రాజ్యంగా ఎలా మారింది? గేమింగ్ నుండి మెటావర్స్ వరకు, మెటావర్స్ నుండి రోబోటిక్స్ వరకు ఎన్విడియా చరిత్రను మరియు భవిష్యత్తును ఈరోజు ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్లో పూర్తి వివరంగా చూద్దాం. చాప్టర్ 1 ద డెనీస్ మీటింగ్ అండ్ ద విజన్. కథ 1993లో మొదలవుతుంది. అమెరికాలోని ఒక సాదాసీదా డెనీస్ డైనర్లో ముగ్గురు ఇంజనీర్లు కూర్చున్నారు. వారు జెన్సన్ హువాంగ్, క్రిస్ మొలాచోవ్స్కీ మరియు కర్టిస్ ప్రిమ్. అప్పట్లో కంప్యూటర్లు కేవలం అంకెలు, టెక్స్ట్ మాత్రమే చూపించగలివేవి. కాని వీరి విజన్ వేరు. రాబోయే కాలంలో 3D గ్రాఫిక్స్ మరియు గేమింగ్ ప్రపంచాన్ని ఏలుతాయని వారు నమ్మారు. అలా ఏప్రిల్ 5, 1993న ఎన్విడియా పుట్టింది. అప్పట్లో వారికి ఒక ఆఫీస్ కూడా లేదు. ఆ డెనీస్ హోటలే వారి మొదటి ఆఫీస్. చాప్టర్ 2 నియర్ బ్యాంక్రప్సీ అండ్ ద సెగా డీల్. మొదటి 2 ఏళ్లు ఎన్విడియాకి నరకం కనిపించింది. వారు తయారు చేసిన మొదటి చిప్ NV1 ఘోరంగా ఫెయిల్ అయింది. కంపెనీ దగ్గర కేవలం 30 రోజులకు సరిపడా డబ్బులు మాత్రమే ఉన్నాయి. సరిగ్గా అప్పుడే సెగా అనే గేమింగ్ కంపెనీ వీరికి ఒక ఆఫర్ ఇచ్చింది. అది ఒక పెద్ద రిస్క్. కాని జెన్సన్ హువాంగ్ నిజాయితీగా సెగా సీఈఓకి తమ చిప్ పనిచేయదని, వేరే టెక్నాలజీ మీద పనిచేస్తామని అడిగారు. సెగా వారు వీరికి $7 మిలియన్ ఇవ్వడంతో ఎన్విడియా చావంచుల్లో నుండి బయటపడింది. ఆ తరువాత వచ్చిన రీవా 128 ప్రాసెసర్ ఎన్విడియా జాతకాన్నే మార్చేసింది. చాప్టర్ 3 ఇన్వెన్షన్ ఆఫ్ ద జీపీయూ. 1999లో ఎన్విడియా ఒక విప్లవం సృష్టించింది. అదే జీఫోర్స్ 256. దీన్ని ప్రపంచంలోని మొట్టమొదటి జీపీయూ, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ అని పిలుస్తారు. అప్పటివరకు గ్రాఫిక్స్ పనిని కూడా సిపియూనే చేసేది. కాని ఎన్విడియా గ్రాఫిక్స్ కోసం ప్రత్యేకమైన ప్రాసెసర్ని ఇచ్చి గేమింగ్ విజువల్స్ని తదుపరి స్థాయికి తీసుకెళ్ళింది. దీనివల్ల ఎన్విడియా గేమర్స్కి ఫేవరెట్ కంపెనీగా మారింది. కాని జెన్సన్ హువాంగ్కి తెలుసు, జీపీయూ కేవలం గేమ్స్ ఆడుకోవడానికే కాదు, అంతకంటే ఎక్కువ చేయగలదని. చాప్టర్ 4 ద కూడా గ్యాంబుల్. 2006లో ఎన్విడియా ఒక భారీ ప్రయోగానికి తెరలేపింది. అదే కూడా కంప్యూట్ యూనిఫైడ్ డివైస్ ఆర్కిటెక్చర్. ఇదొక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్. దీనివల్ల డెవలపర్లు జీపీయూని కేవలం గ్రాఫిక్స్కే కాకుండా సైంటిఫిక్ లెక్కలకు, డేటా అనాలిసిస్కి కూడా వాడుకోవచ్చు. అప్పట్లో ఇన్వెస్టర్లు గోల చేశారు, ఎవరు వాడుతారు దీన్ని, డబ్బంతా వృధా చేస్తున్నారు అని. దాదాపు 10 ఏళ్లపాటు ఎన్విడియా దీనిమీద బిలియన్ల కొద్దీ డాలర్లు నష్టపోతూనే ఉంది. కాని జెన్సన్ హువాంగ్ వెనక్కి తగ్గలేదు. చాప్టర్ 5 ద డీప్ లెర్నింగ్ స్పార్క్. 2012లో ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది. AlexNet అనే ఒక ఏఐ ప్రోగ్రాం ఇమేజ్ రెకగ్నిషన్లో రికార్డులు సృష్టించింది. ఆ ప్రోగ్రాం రన్ అయింది ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ మీద. అప్పుడే సైంటిస్టులకు అర్థమైంది, మానవ మెదడులా ఆలోచించే ఏఐకి కావలసిన శక్తి ఎన్విడియా జీపీయూలలోనే ఉందని. జెన్సన్ హువాంగ్ వేసిన 10 ఏళ్ల ముందస్తు వ్యూహం కూడా ఫలించింది. ప్రపంచంలోని ప్రతి ఏఐ రీసెర్చర్కి ఎన్విడియా కార్డ్స్ అనివార్యమయ్యాయి. చాప్టర్ 6 ద ఏఐ గోల్డ్ రష్ H100 అండ్ A100. 2022లో చాట్ జీపీటీ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి టెక్ కంపెనీకి ఏఐ కావాలి. ఆ ఏఐని ట్రైన్ చేయడానికి ఎన్విడియా తయారు చేసిన H100 మరియు A100 చిప్స్ కావాలి. ఒక్కొక్క H100 చిప్ ధర దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు. అయినా సరే మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటి కంపెనీలు వేల సంఖ్యలో వీటిని కొంటున్నాయి. ఈరోజు ఎన్విడియా మార్కెట్ క్యాప్ $3 ట్రిలియన్ దాటిపోయింది. అంటే ఇంటెల్ వంటి 20 కంపెనీలను కలిపినా ఎన్విడియాకు సరిపోవు. చాప్టర్ 7 జెన్సన్ హువాంగ్స్ లీడర్షిప్ స్టైల్. ఎన్విడియా సక్సెస్ వెనుక జెన్సన్ హువాంగ్ నాయకత్వం చాలా ప్రత్యేకం. ఆయన తన ఎంప్లాయీస్తో కలిసే తింటారు. ఎవరైనా అతనికి నేరుగా ఈమెయిల్ చేయవచ్చు.
ఆయన ఒక మాట చెబుతారు, రన్, డోంట్ వాక్, ఈదర్ యు ఆర్ రన్నింగ్ ఫర్ ఫుడ్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ బీయింగ్ ఫుడ్. అంటే పరిగెత్తండి, ఆకలి తీర్చుకోవడానికైనా లేదా వేరొకరికి ఆహారం కాకుండా ఉండడానికైనా. ఎన్విడియా ఇప్పుడు కేవలం చిప్స్ మాత్రమే కాదు, ఆమ్నివర్స్ పేరుతో డిజిటల్ వరల్డ్స్ని, ఐజాక్ పేరుతో రోబోటిక్స్ని క్రియేట్ చేస్తోంది. కన్క్లూజన్: ద ఫ్యూచర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. 30 ఏళ్ల క్రితం ఒక హోటల్ వెయిటర్గా పనిచేసిన జెన్సన్ హువాంగ్ ఈరోజు ప్రపంచానికే ఏఐ గాడ్ఫాదర్గా నిలిచారు. కంప్యూటింగ్ చరిత్రలో ఎన్విడియా ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. మరి ఎన్విడియా సృష్టించిన ఈ ఏఐ విప్లవం మన జీవితాలను ఎలా మారుస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డీప్ డైవ్ టెక్ బయోగ్రఫీస్ కోసం ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్.